శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, మెరిట్ ద్వారానే ఉద్యోగాలు సాధించండి. అందుకే చెప్తా ఉన్నాం, ఆ రోజు రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వర్గాలు ఈ రోజు మాకు 10% రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. మీరు జనాభాలో ఉన్నదే 4% అని మా సార్ చెప్తా ఉంటే 4% ఉన్నటువంటి వారికి 2% రిజర్వేషన్ కావాలి. కానీ ఒకవేళ మరి ఈరోజు 56% ఉన్నటువంటి బీసీలకు మరి 56% రిజర్వేషన్లు సామాజిక న్యాయమే వాళ్ళకిచ్చి మాకు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు ఉద్యమం చేయరు? ఈ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు ఈ సామాజిక న్యాయం పాటించాలి, ఎందుకు మనము సమగ్రంగా ఈ రాష్ట్రంలో కులగణన చేసాం, కులగణన ప్రకారంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని ఎందుకు ఆలోచించారు? అదేవిధంగా ఇప్పుడు తొందరపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే 52% రిజర్వేషన్లు ఇస్తే దాదాపు 56% అని తెలిస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాము. కానీ 42% కాదని ఈ రాష్ట్రంలో 52% బీసీలు గెలిచారు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసి ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చూస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ రోజు ఏం చెప్పారు? కోర్టుల్లో కేసు ఉంది, ఈ కేసుల ద్వారా పోతే లేట్ అయిపోతుంది, కేంద్రంలో ఉన్నటువంటి మాకు రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల నిధులు బంద్ అయిపోతా, 3,000 కోట్ల రూపాయల కోసం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పిండు ఆ రోజు. మరి ఏ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కదా, మరి ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు పెట్టాలన్నప్పుడు ఈ 42% రిజర్వేషన్ అమలు చేసి కదా నువ్వు పెట్టాలి. ఈ 42% రిజర్వేషన్ల మీద ఈ రోజు ఎందుకు మాట్లాడతలేవు ముఖ్యమంత్రి? ఆ రోజు ఏమో 3,000 కోట్ల గురించి పంచాయతీ ఎన్నికలు పెట్టావు కదా, మరి ఇలా మున్సిపల్ ఎన్నికలు ఎందుకు పెడతా ఉన్నావు? కాబట్టి చెప్తా ఉన్నాం, మా జనాభా దామాష ప్రకారంగా 56% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఏ విధంగా అయితే మాకు 42% ఇస్తాను 17% ఇస్తే ఆ 17% మీకు ఇచ్చాం. రేపు ఇదే వరవరి అయితే ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిపి ఈ రాష్ట్రంలో 90% సీట్లు సాధిస్తాం. కాబట్టి మేము సామాజిక న్యాయం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతో ముందరికెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా నిన్నకున్నటువంటి ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీకి, అదే విధంగా పోరాటం చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోడ మీద పిల్లలాగా ఉండి రేపు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే ఖబర్దార్ బిడ్డ, మీ అన్ని రాజకీయ పార్టీలకు గోరిగడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మన అశోక్ కుమార్ గారిని మాట్లాడారు.